స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ 4 ఎగ్స్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. తీసుకున్నాం కదా, వీటిని బాగా బీట్ చేసుకోవాలి. బాగా నొరుగు వచ్చేదాకా కలపాలి. బాగా నొరుగు వచ్చాక మైదా పిండి వేసి కలపాలి. ఇప్పుడు కప్పు మైదా పిండికి 3/4 కప్పు షుగర్ పిండి తీసుకోవాలి. షుగర్ మిక్సీ పట్టిన షుగర్ బాగా కలపాలి. ఈ కప్పు నిండా మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండిలో కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలుపుకోవాలి. ఉండలు రాకుండా బాగా కలుపుకోవాలి. మిక్సర్తో మెత్తగా కలుపుకోవాలి. బాగా ఎక్కడ చిన్న ఉండలు లేకుండా మెత్తగా బాగా కలపాలి. పిండి బాగా కలిసిపోయింది. ఇది బాగా ఇలా తిక్కుగా రావాలన్నమాట. కేకులోకి గోల్డ్ ప్లస్ ఆయిల్ వాడుతున్నాను, ఎందుకంటే ఇది కల్తీ లేని ఆయిల్, బాగుంటుంది, హెల్త్కి మంచిది. ఇప్పుడు ఈ కోల్డ్ ప్లస్ ఆయిల్ పోస్తున్నానండి. కేక్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పులో పావు భాగం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న కదా, ఈ ఆయిల్ పిండిలో కలిసిపోయేదాకా బాగా కలపాలి. ఇది వెనీలా ఎసెన్స్ అండి. వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకోవాలి. కేక్ మౌత్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ వేసుకొని ఈ పేపర్ని ఇట్లా ఆయిల్ వేసుకొని రుద్దాలి. మానంగా రావడం కోసం ఇట్లా కొట్టాలి. బబుల్స్ రాకుండా ఇలా కలుపుకున్నాం. అక్కడక్కడ ఏమన్నా బబుల్స్ వచ్చినా అంతా లెవెల్ అవుతుంది. ఈవెన్గా అయిపోయింది. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవాలి. చూసారు కదా, కేక్ ఇలా వచ్చింది. ఇలా వచ్చింది. స్పాంజీగా చూడండి ఎంత బాగా పొంగిందో. స్పాంజీ లాగా చూడండి బాగా వచ్చింది కేక్. సింపుల్ స్పాంజీ కేక్ సింపుల్గా తయారు చేసుకున్నాం కదా, సింపుల్ ఇంగ్రీడియంట్స్.